నేరుగా మీరు రైతులే పోయి అమ్ముకోవడం కోసమే కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. దళారులకు అమ్మి మీరు నష్టపోవాలని కాదు. సో ఒకటి దృష్టిలో పెట్టుకోండి. మరి ఈ అధికారులు, అగ్రికల్చర్ ఆఫీసర్, వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న అధికారులందరూ ఈ సిసిఐలో ఉండే అధికారులు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏ మాత్రం తేడాలు జరిగినా, నా దృష్టికి ఏది వచ్చినా మహేష్ అనేటోడు చీరి చింతగడతాడు, వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. రైతు బిడ్డను, పత్తి రైతుల కష్టాలు తెలిసినోనిగా చెప్తా ఉన్నా. మరీ ముఖ్యంగా మా మునుగోడు కాన్స్టిట్యూన్సీ లో రాజన్న గారు మీకు కూడా ఒకసారి చెప్తా ఉన్నా, దయచేసి గమనించాలి. మునుగోడు కాన్స్టిట్యూన్సీలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ పత్తి రైతు అంటోడు మహేష్ గారి దగ్గరకు వచ్చి నాకు ఇట్లా అన్యాయం జరిగింది, నాకు పత్తి కటింగ్ బిడ్డ నా దృష్టికి వస్తే అక్కడ ఎంత పెద్ద అధికారం ఉంది, వాళ్ళ జీవితం మాత్రం నాశనం చేస్తారు. ఎంత పెద్ద అధికారం ఉంది, వాళ్ళ వెనుకంగా ఎంత పెద్ద ఎమ్మెల్యే ఉండి ఎంపీని వదిలిపెట్టడం. రైతు బిడ్డను పత్తి పండించుకొని నాకు ఆ బాధ తెలుసుకొని అడుగుతున్నా. కింటాల కటింగ్ పెడతా ఉంటారు. ఈ సంవత్సరం పంట లేదు, అకాల వర్షాలతో నాశనం అయిపోయారు, తేమ శాతం ఎక్కువ వస్తా ఉంది. ఎక్కడ చిన్న అవకతవక జరిగినా, మరీ ముఖ్యంగా మునుగోడు ప్రాంతంలో జరిగితే మాత్రం ఆన్ ది స్పాట్ అక్కడ వాలిపోతా. తర్వాత మీ ఉద్యోగాలు పోయినా, మీ సస్పెండ్ అయినా వెంట్రుక కూడా పరగబడదు, నాకు వెంట్రుక కూడా పరగబడదు. జాగ్రత్త, జర ఆసి తూసి పని చేయని చెంచాగిరి చేసిన నాయకులకు నిజాయితీగా రైతుల కోసం పనిచేయాలి. లేదు కాదు కూడా అంటే మీ సంకనాకి పోయినాక నేను వదిలిపెట్టను.